శ్రీచంద్ర హై స్కూల్ ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ పేరుతోని పర్మిషన్ తీసుకొని మరో బిల్డింగ్లో ప్రభుత్వ అనుమతులను బేఖాతరు చేస్తూ ఈరోజు తరగతులను నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్కి ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ ఏమాత్రము ఆదేశాలు లేవు, అనుమతులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరితోని ఏం పట్టింపు లేనట్టుగా ఎవరేం చేసుకుంటున్నారనేటువంటి ధీమతోని ఈరోజు క్లాసులు నిర్వహిస్తూ ఉంటూ అదేవిధంగా విద్యార్థుల నుండి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజుల్ని ఈరోజు వసూలు చేసుకుంటా వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఈరోజు ఉంటున్నారు. దీనిపైన విద్యా సంఘాలుగా మేము అక్కడ ఉన్నటువంటి యజమానిని అడిగితే అందరూ ఓకే అయిపోయారు, మీకేం బాధ అనేటువంటి విషయాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. మీకేం మాత్రమైన చిత్తశుద్ధి ఉందని చెప్పి అడుగుతున్నాను. మీరు ఏ అధికారితో మాట్లాడారు, అందరూ ఓకే అని చెప్పేసి ఏ పద్ధతులు చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా మేము విద్యా సంఘాలుగా అడిగితే దానికి సంబంధం లేకుండా సమాచారం లేకుండా మాటలు చెప్పకుండా ఈరోజు పక్కన జారిపోయేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు కూడా వచ్చి దీన్ని తనిఖీ చేసి ఈ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటివరకు ఏదైతే అనుమతి లేకుండా నడిపించారో ఖచ్చితంగా వారి పైన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం కూడా దీనికి తగ్గట్టుగా కూడా దీని మీద యాజమాన్యం పైన కూడా మండల విద్యాశాఖ అధికారులు కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో చూస్తే అనేక మంది విద్యార్థులు అనుమతి లేనటువంటి బిల్డింగ్లలో ఉంటూ ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగేటువంటి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు వీళ్ళ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యా సంఘాలుగా కూడా ఖచ్చితంగా పై అధికారుల వారి దృష్టి తీసుకోపోయి సీజ్ చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పర్మిషన్ లేకుండా వితౌట్ బిల్డింగ్లో నడిపిస్తూ ఉన్నారు. ఇది చట్టరీత్యా నేరము. ఇంకోటి ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్ అండి ఇదంతా. అది కూడా కమర్షియల్ బిల్డింగ్, కింద బ్యాంక్ ఉన్నది. బ్యాంక్ ఉన్నాగా పైన పర్మిషన్ విద్యాశాఖ అధికారులు అది డిఓ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు, మళ్ళీ వాళ్ళు చదువుకొని వచ్చిర్రా ఉద్యోగాలకి, లేకుంటే డబ్బులు పెట్టి వచ్చిర్రా, కనీసం ఒకసారి ఇంగిత జ్ఞానం తెచ్చుకోవాల్సిందిగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఆర్మూర్ పట్టణంలో చాలా స్కూల్స్ ఈరోజు కార్పొరేట్ లెవెల్లో ఉన్న స్కూల్స్ వితౌట్ పర్మిషన్తో వచ్చి నడుస్తూ ఉంటే అధికారులు మీరు ఏం చేస్తున్నారు, అసలు లక్షల జీతాలు తీసుకొని మీరు ఏం చేస్తున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు అనేది ఈరోజు విద్యార్థి సంఘాలు, ఐక్య విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు పెట్టుబడిదారి విధానంలో ఈ ప్రైవేటు యాజమాన్యం పూర్తిగా ఈ బిల్లులు కిరాయి తీసుకొని ఇలాగా నడిపిస్తూ ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. ఇక నడవడానికి జాగ లేకుండా సైకిల్ పెట్టుకొని విద్యార్థులు క్లాస్ రూమ్లో పంపిస్తూ ఉన్నారు. అధికారుల కళ్ళు కనిపిస్తాయో మరి గుడ్డి కళ్ళు అయినాయా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తక్షణమే అధికారులు వీటిపై చర్యలు తీసుకోవాలి. ఈ పైన పక్కనున్న శ్రీచంద్ర హై స్కూల్ కూడా సీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, ఆర్జెడ్ దృష్టికి తీసుకెళ్తాం. ఆ విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. తక్షణమే దీన్ని సీజ్ చేయాల్సింది. శ్రీచంద్ర టెక్నో స్కూల్కి అనుమతులేమో ఒక బిల్డింగ్కి తీసుకుంటున్నారు, క్లాసులేమో ఇంకో బిల్డింగ్లో నడుపుతూ ఉన్నారు. అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారని విద్యార్థి సంఘాలను అడుగుతూ ఉన్నాం. దీనికి చూస్తే కన్సూప్ మేరలో అసలు గ్రౌండ్ లేదు. అడిగినందుకు విద్యార్థులపైన ఇష్టం, విద్యార్థి నాయకులపైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరేంది, మీ లెక్కేంది అన్నట్టు అన్న రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం మండల విద్యాశాఖ అధికారికి. ఖచ్చితంగా ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు కూడా రాకుండా ఆపాలని మేము విద్యార్థి సంఘాల్లో మేము కోరుతా ఉన్నాం.